మనకు కనిపించేది అదంతా కూడా మల్లన్న సాగర్ కట్ట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఫేమస్ ఎల్లమ్మ టెంపుల్ ఒకటి ఉంది, అది మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ అనేది చెప్పండి సస్పెన్స్. పోయే దారిలో మీరు కామెంట్లో చెప్పాలి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాతనన్నా రివీల్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది హనుమాన్ టెంపుల్. ఇది ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంది. కొద్ది రోజులు అయితే అంజన్న భక్తులు మాలేయడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా పిడిచేటి దగ్గర పంట పొలాలు పచ్చగా ఎంత బాగా అనిపిస్తున్నాయి. 2 రోజులు వర్షం పడడం వల్ల వాతావరణం అంతా కూల్గా ఉంది, వెదర్ చాలా బాగుంది, చల్ల గాలి బాగుంది. ఇప్పుడు వచ్చే ఊరే పిడిచేటిలోకి ఎంటర్ అయినాం మనము. పిడిచేటిలోకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో మనకు ఛత్రపతి మహారాజ్ విగ్రహం కనిపిస్తుంది. ఈ మధ్యలోనే ఓపెన్ చేసిర్రు. విగ్రహం చాలా బాగుంది, చాలా బాగా సూపర్గా కనిపిస్తుంది మనకు. ఇది అమ్దిపూర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ పెట్రోల్ పంపులకు అయితే వచ్చినాం. పెట్రోల్ కొట్టించుకోవాలి మనం. పెట్రోల్ పంపులో కొంచెం లైన్ అయితే ఉంది, మనకు పెట్రోల్ కొడుతున్నారు. పెట్రోల్ కొట్టిన వెంబడే మనం చలో మూవ్ అవుదాం. మనకు కనిపించేది అదంతా కూడా మల్లన్న సాగర్ కట్ట కనిపిస్తుందా? అది మల్లన్న సాగర్ కట్ట. ఈ రోడ్డు కొలుగూరు నుంచి ఏటిగడ్డ కిష్టపూర్కి పోయే రోడ్డు. ఇప్పుడైతే ఏటిగడ్డ కిష్టపూర్ అనేది లేదు కాబట్టి మల్లన్న సాగర్లో పోయింది కాబట్టి కట్ట వరకు అయితే పోతుంది ఈ రోడ్డు. ఇది కూడవెల్లి వాగు బ్రిడ్జు. ఈ వాగు వెంకట్రావుపేట్, చందాపూర్, అల్వాల్ అట్లా ఇట్లా పోతుంది ఈ వాగంతా. ఎదురుగా కనిపించేదే మల్లన్న సాగర్ కట్ట. ఆ కనిపించే కట్ట మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఏటిగడ్డ కిష్టపురం హనుమాన్ టెంపుల్. ఇది ఏటిగడ్డ కిష్టపురం హనుమాన్ టెంపుల్ నుంచి ఇట్లా రోడ్డు అప్పుడు ఏటిగడ్డ కిష్టపురం లోపలికి ఉంటుంది. కనిపిస్తుంది మనకు మల్లన్న సాగర్ కట్ట. ఆ పైన మెట్లు ఎక్కుతున్నారు కదా, పిల్లలు కనిపిస్తున్నారు, ఎక్కి మెట్లు ఎక్కుతున్నారు. ఇది మల్లన్న సాగర్. దీని పక్కనే ఇటు వాగు ఉంటది. వాగులోనికి దిగడానికి కిందికి మెట్లు. ఇది మన కూడవేలి వాగు. ఇక్కడ మనకు ముందే గుడి ఉంటది. ఈ గుడిని మనం ఇంతకుముందు చూసాం కదా. ఈ గుడి దగ్గర ఆగస్టు నెలలో జాతర జరుగుతుంది. పక్కనే మల్లన్న సాగర్ కట్ట ఉంది. ఈ ఎండాకాలంలో కూడవేలి వాగులోకి ఇన్ని నీళ్లు రావడానికి కారణం మల్లన్న సాగర్ లోని గోదావరి వాటర్ నే మన కూడవేలి వాగులోకి ఇప్పిరు పంటల కోసం. ఈ కూడవేలి వాగు చూడండి, ఇప్పుడు మనకు జలపాతం లాగా ఎంత పరవలు దొక్కుతుంది నీళ్లు. ఒక్కసారి వాటర్ సౌండ్ వినండి, ఎంత బాగా వస్తుందో వాటర్ సౌండ్.
ఇది కొలుగూరు చెక్ డ్యాము, చందాపూర్, వెంకట్రావుపేట్, అల్వాల్లో కూడా ఇలాంటి చెక్ డ్యామ్లు ఉన్నవి. పక్షుల కిలకిలలు ఎంత హాయిగా వినిపిస్తున్నాయి. ఇది మల్లన్న సాగర్కి ఎక్కడానికి మెట్లు. ఇలాంటి మెట్లు చాలా జాగాల్లో ఉంటాయి. నెమలి కనిపిస్తుంది చూసారా, ఇలాంటి నెమలిలు ఒక 5-6 కనిపించినాయి మాకు. 5-6 ముందుకు వెళ్ళిపోయినాయి. ఇది ఒక్కటే వెనకాల మిగిలింది, మా కెమెరాకు చిక్కింది ఇది ఒక్కటే. ఇది రాంపూర్ దగ్గర ఉన్న గర్ల్స్ హాస్టల్. ఇది అల్వాల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. హాస్టల్కి ఎదురుగానే కోట్నింగాల గుడి. ఈ కోట్నింగాల గుడిలో మొన్న శివరాత్రి రోజు జాతర జరిగింది. ఇది ఎల్లారెడ్డిపేట. ఈ ఎల్లారెడ్డిపేట దాటిన తర్వాత ఎల్లమ్మ టెంపుల్ వస్తుంది. ప్రస్తుతం మనం అయితే ఎల్లారెడ్డిపేట దాటినాం. ఇప్పుడే కొద్ది దూరంలో పెద్దమాసనపల్లి వస్తుంది. పెద్దమాసనపల్లి ఎల్లమ్మ టెంపుల్ చాలా ఫేమస్. అక్కడికే మనం వెళ్తున్నాం, పెద్దమాసనపల్లి. ఈ బ్రిడ్జి కింది నుంచి పోయే వాటరు మల్లన్న సాగర్ కెనాల్. ఈ కెనాల్ వాటర్ మనకు కనిపిస్తుంది, చాలా బాగుంది వాటరు. ఇది ఇటు పక్క మల్లన్న సాగర్ కట్ట, ఇటు పక్క పొలాలు, పచ్చని చెట్లు, పంట పొలాల మధ్యలో పెద్దమాసనపల్లి ఎల్లమ్మ టెంపుల్ చాలా ఫేమస్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. నేచర్ లవర్స్కి అయితే ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. నాకు రామప్ప టెంపుల్లో కూడా ప్రశాంతమైన వాతావరణం, రామచిలుకల అరుపులు చాలా ప్రశాంతంగా అనిపించింది. ప్రకృతి మధ్యలో, గుట్టలు చెట్ల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి టెంపుల్. ఇక్కడికి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏముండదు. ఎల్లారెడ్డిపేట వరకు ఉంటుంది. అక్కడ నుంచి ఎల్లారెడ్డిపేట నుంచి ఆటోలు ఉంటాయి. ఆటో మాట్లాడుకొని ఇక్కడ వరకు రావాలి. ఓన్ వెహికల్ ఉన్నట్టయితే ఓన్ వెహికల్ నుంచి రావచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ ఇస్తాను, ఆ మ్యాప్ చూసుకొని కూడా రావచ్చు. ఇక్కడికి భక్తులు ఎక్కువగా ఆదివారము, మంగళవారం రోజు చాలా ఎక్కువ వస్తారు. ఎల్లమ్మ కళ్యాణం ఉన్నప్పుడైతే చాలా పబ్లిక్ ఉంటారు. ఈ గుడికి కట్టిన ముడుపులు చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారో, ఈ గుడి ఎంత ఫేమస్ అనేది మనకు ఈ ముడుపులను చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది గుడి ముందు ఉన్న మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు దగ్గర కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ బొట్టు కూడా ఉంటుంది. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా వాళ్ళు ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా లడ్డు, పులిహోర దొరుకుతుంది. లడ్డు, పులిహోర మనము ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇక్కడ గుడి ఆవరణము చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది. విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఉంది. వన్ డే ఫ్యామిలీతో మీరు ట్రిప్ కనుక ప్లాన్ చేసుకుంటే పొద్దున వస్తే సాయంత్రం వరకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ టిఫిన్ సెంటర్లు, హోటల్స్ లాంటివి ఏమి ఉండవు. స్నానాలు చేయడానికి, వంట చేసుకోవడానికి వాటర్ ఫెసిలిటీస్ బాగుంది. వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నవి. ఇక్కడ ఈత చెట్లను కూడా పెంచుతున్నారు. తెలంగాణ అంటే కళ్ళు, కళ్ళు అంటే తెలంగాణ. ఒకప్పుడు స్వచ్ఛమైన చెట్టు నుంచి వచ్చే కళ్ళు తాగేవాళ్ళు. ప్రస్తుత కాలంలో కల్తీ కళ్ళు, ఆల్కహాల్కు అలవాటు పడి చాలామంది ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కొంతమంది చనిపోతున్నారు కూడా. ఇట్లాంటి ప్యూర్ చెట్టు నుంచి వచ్చే కళ్ళు దొరికితే మాత్రం అది తీసుకోండి, అది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది పెద్దమాసనపల్లి ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడికి మంగళవారము, ఆదివారము బాగా భక్తులు ఎక్కువ వస్తుంటారు. మంగళవారం చాలా ఎక్కువ వస్తారు. ఈ కింద మనకు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా. మనకు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్